వ్యర్థమైన వాటిని చూడకుండా ఏంటంట, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము దేవా అంటాడు. ఎస్, ఇది ఒక అభ్యాసం. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేసుకోవటం ఒక అభ్యాసం. నీ అవయవాలు అన్నిటికీ అభ్యాసం అనేది చేయాలి. ఇది ఒక్కరోజుతో రాదు, ప్రతిరోజు కూడా చేయాలి. పౌలు గారు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడును, దూషకుడును, హానికరుడను. ఇంకొక మాట కూడా ఏమంటాడు తెలుసా? ఐ ఆమ్ ద చీపెస్ట్ సిన్నర్ అని అంటాడు. పాపులలో ప్రధానుడను అని అంటాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు, ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంటాడు. పాపులలో ప్రధాని ఇప్పుడు ఏమయ్యాడు? పరిశుద్ధులలో ప్రధానుడుగా మారిపోయాడు. అందుకే ఆయన అన్నాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు నేను చదువుతున్నాను. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను అంటాడు. పుట్టుకతో ఒకనికి పరిశుద్ధత రాదు. ఎలా వస్తుందండి? అభ్యాసము ద్వారా పరిశుద్ధత, అభ్యాసము ద్వారా క్రీస్తు సారూప్యత ఒక వ్యక్తిలోకి వస్తుంది. పౌలు గారు అంటాడు, శరీరాన్ని నలగగొట్టుకుంటున్నావు. ఎందుకయ్యా పౌలు గారు మీరు శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు అంటే, నేను పరిశుద్ధంగా ఉండటం కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, అందుకే అన్ని విషయములలో నేను మితముగా ఉంటున్నాను అంటాడు. ఆ పరలోక దర్శనము, ఆ పరలోక ప్రవేశాన్ని నేను పొందుకోవాలి, అందుకే ఇహలోకములో నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను అని అంటాడు. తినటంలో మితం, త్రాగటంలో మితం, ఫ్రెండ్షిప్లో మితం, సెల్ ఫోన్ వాడటంలో మితం, ప్రతి విషయంలో మితం 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 మితంగా ఉండాలి. ఎందుకంటే అక్షయమైన కిరీటము నువ్వు పొందుకోవాలంటే ఇహలోకంలో ప్రతి విషయంలో మితం మితం మితం. ఒకవేళ మాంసము నిన్ను అభ్యంతరపరుస్తుందా, మాంసం కొరకు నీ మనసు పదే పదే లాగుతుందా, కత్తి పెట్టుకో నోటికి అడ్డంగా. ఒకవేళ నువ్వు త్రాగుబోతువా, త్రాగటానికి నువ్వు ఎప్పుడు ప్రేరేపించబడుతున్నావా, పెట్టు కత్తి అడ్డం పెట్టేసి. విషమైనా తాగుతాను కానీ ఈ రోజు నుండి మందు తాగనని, చప్పిడి కూడైనా తింటాను కానీ ఈ రోజు నుండి మాంసం తినను అని మితం పెట్టుకోవాలి. ఎలియా కరువు తీరే వరకు కూడా ఏం తిన్నాడో తెలుసా? ఆ సారేపత్తి వెదవరాలి ఇంట్లో అప్పములు మాత్రమే తిన్నాడు, కూరలేదు, ఏం లేదు. ఉన్నదేంటి? పిండి, నూనె. కూరలేయి, కూరగాయలేయి. కరువులో పంటలు లేదు, మరి కూరగాయలు లేవు. వాళ్ళు ఏం తిన్నారట? చప్పిడి అప్పములు తిని ఏలియా బ్రతికాడు. సహోదరుడా, ఒకవేళ ఆహారము ద్వారా నువ్వు అభ్యంతరపరచబడుతున్నావా, నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకో, నీ నోటికి కత్తిని అడ్డం పెట్టుకో. ప్రతి విషయంలో కూడా మితం 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 మితంగా ఉండేవాడు పరుగు పందెంలో ఓపికగా పరిగెడతాడు. బాగా తిన్నవాడు ఏం పరిగెడతాడు? ఈ లోకంలో గెలవలేడు, పరలోకం కోసం కూడా గెలవలేడు. మనమైతే అక్షయ కిరీటం పొందుకుని నిమిత్తమై మరి విశేషముగా ఎలా ఉండాలంటున్నాడు పౌలు గారు? మితముగా ఉండాలి, మరి విశేషముగా మితంగా ఉండాలి. లోకం అన్ని విషయంలో అపరిమితంగా ఉంటుంది, కానీ క్రైస్తవుడైతే అక్షయ కిరీటం పొందుకొనుట కొరకు మరి విశేషముగా మితంగా ఉండాలి. దేని కొరకండి పౌలు గారు మీరు శరీరాన్ని నలగొట్టుకున్నారంటే, పరిశుద్ధంగా బ్రతకడం కోసం. పరిశుద్ధంగా బ్రతకండి 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 అని మీకు నేను చెప్పి 14 పత్రికలు రాసిన, నేను పరిశుద్ధంగా బ్రతకపోతే పరలోక ప్రవేశాన్ని కోల్పోతా. అందుకే అంటున్నాడు, దాని నిమిత్తమై నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను అని అంటాడు. ఎలా అంటే, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడుతాను అంటాడు. సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉజ్జీవంగా ముందుకెళ్ళినా పరిశుద్ధంగా నువ్వు బ్రతకకపోతే
పరలోకాన్ని చేరుకోలేవు. అందుకే ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకటం కోసం ప్రయాసపడాలి, అభ్యాసము చేయాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 ఉంటుంది కదా, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. నిజమే, రక్త మాంసం వలన మనం జన్మించిన వారం గనుక బలహీనులమే. అయితే మనకెప్పుడైతే పాపము చేయాలి అన్న ఆలోచన వస్తుందో వెంటనే ఈ బలహీనమైన వ్యక్తి దేవుని బలిపీఠం చేరుకోవాలి. ఆ బలిపీఠం వద్ద సమర్పించుకోవాలి. ప్రభువా, పాపము నన్ను పురిగొలుపుతుంది, నేను సొమ్మసిల్లిపోతున్నాను, పాపం విషయంలో నేను తొట్టిల్లుతున్నాను, ఇదిగో నాకు నూతన బలాన్ని ఇవ్వయ్యా అని దేవుని బలిపీఠాన్ని చేరుకోవాలి. అక్కడ ప్రార్థించాలి. నేను బలహీనుడునయ్యా, నన్ను రక్షించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభు అట పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కలు చాపి ఎగురుతాడో అలా పరిశుద్ధముగా ఎగురుటకు దేవుడు కృప చూపిస్తాడు. అలయక సొమ్మసిల్లక నడిచిపోవునట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును అని అంటాడు. దుష్టుని యొక్క సైన్యాన్ని జయించే కృప దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేమని ప్రార్థన చేయాలి? ఈ బలహీనమైన ఘట్టం పాపం వైపుకి వెళ్తుందయ్యా, ఇదిగో నేను నీ బలిపీఠం యొద్దకు వచ్చాను, నాలో ఉన్న పాపాన్ని నీకు బలిగా ఇస్తున్నాను. బలిచ్చేసేయాలి బలిపీఠం దగ్గరకు వచ్చేసి. ఎవరిని? నీలో ఉన్న పాపాన్ని బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు బలిస్తే నా ప్రభు అంటున్నాడు నీకు సైన్యములను జయించే శక్తి వస్తుంది, సైన్యములను నువ్వు జయిస్తావు అంటున్నాడు. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. పాపం వైపు నీ పాదములు పరుగులు తీస్తుంటే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు బలిపీఠం దగ్గరికి వస్తే ప్రాకారాలు నిన్ను దాటిస్తా, పాపపు ప్రాకారాలను కూడా నిన్ను దాటిస్తాను అంటున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటతాను అంటాడు. సహోదరి సహోదరుడా, బాహ్య సౌందర్యంగా ఉండే వ్యక్తులతో మనం పోరాడటం లేదు, దగదగ మెరిసే బంగారం వెండితో మనం పోరాడటం లేదు, డబ్బుతో మనం పోరాడటం లేదు, మందులతో మనం పోరాడటం లేదు, అనారోగ్యంతో మనం పోరాడటం లేదు. మనం పోరాడుతుంది ఎవరితోనట? అంధకారమందుండు చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాము. ఈ చీకటి శక్తులను పోరాడి జయించే శక్తి ఎవరిస్తారు మనకి? ఈ చీకటి శక్తులపై గెలిచే శక్తి మనకి ఎవరిస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకిస్తాడు. మనం దేవుని శక్తి కొరకు అభ్యర్థించాలి. అప్పుడు ఆయన మనకేం చేస్తాడో తెలుసా? తన క్రియాశక్తితో మనకు విజయాన్ని ఇస్తాడు. అందుకే పౌలు గారు కొలస్సీ 1:29 అంటాడు, అందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయుటకు నాలో క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటాడు. క్రియాశక్తి అంటే ఏదైనా ఒక కార్యం ప్రారంభించి సక్సెస్ఫుల్గా ముగిస్తే దాన్ని క్రియాశక్తి అంటారు. ఒక పనిని మనం ప్రారంభించాము, ఆ పని సక్సెస్ అయితేనే దానిని క్రియాశక్తి. కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని యొక్క క్రియాశక్తి మాత్రమే. శరీర సంబంధమైన బలంతో మనం సాతానునితో పోరాడి జయించలేము. వాడిని ఎదిరించాలంటే ఆత్మ సంబంధమైన బలము చేత మనం వాడిని జయించగలుగుతాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే కూడా బలవంతుడు. శరీర సంబంధమైన బలముతో సాతాను శక్తులను కుయుక్తులను మనం జయించలేం. మనకేం కావాలో తెలుసా? ఆత్మశక్తి కావాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నువ్వు పోరాటం చేయడానికి కత్తి తీసుకొని వస్తే చాలు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆత్మచేత నీకు విజయాన్ని ఇస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే
నీ కళ్ళ ముందు ఆ పరలోక దర్శనాన్ని పెట్టుకోవాలి. నాకు ఎందుకండి ప్రభు దర్శనం ఇవ్వట్లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చెప్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇంత వాక్యం వింటున్నాను, అయినా దేవుడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు, దేవుడు ఎందుకు నాకు దర్శనం ఇవ్వటం లేదు అనుకుంటున్న సహోదరి సహోదరుడా, నీలో క్రీస్తు సారూప్యత ఇంకా రాలా. పౌలు గారికి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎన్నో దర్శనాలు ఉన్నాయి. ఎలా వచ్చినాయండి పౌలు గారు మీకు? మూడు ఆకాశానికి వెళ్ళి చూసి వచ్చాడట, ఉచ్చరింప శక్యము కాని ఆ మాటలు విని వచ్చాడట. ఎలా సాధ్యమైందంటే పౌలు గారిలో కార్యసిద్ధి కలుగు చేయు క్రియాశక్తి పనిచేస్తా ఉంది. ఎందుకంటే పౌలు గారు తన శరీరాన్ని పవిత్రంగా ఉండటం కొరకు నలగగొట్టుకున్నాడు. అందుకే దైవ దర్శనాన్ని చేసుకోగలిగాడు, దేవుణ్ణి చూడగలిగాడు, దేవుని మాటలు వినగలిగాడు. అందుకే మనం ఏం అడగాలి? ప్రభువా, ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులము, ఏమి తిరిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఎలా ఉందమా అనే విషయంలో ప్రయాసపడకుండా పరిశుద్ధంగా బ్రతకడం కోసం ప్రయాసపడాలి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధతను పొందుకోవడం మాత్రమే కాదు, పరిపూర్ణుడుగా క్రీస్తు సారూప్యతను సాధించి పరలోక దర్శనంతో పాటు ప్రభు దర్శనాన్ని కూడా పొందుకుంటావు. ఎందుకు నీకు పరలోక దర్శనం కలగట్లేదు? ఎందుకు నీకు దర్శనాలు రావటం లేదు? ప్రభు నీతో మాట్లాడటం లేదు అంటే నీలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు. పాపులకు ప్రవేశం ఈ లోక మందిరంలో ఉంది, కానీ పరలోక ప్రవేశం పాపులకు కాదు, పరిశుద్ధులకే ఉంది. మోషే దేవుణ్ణి చూశాడా అంటే దేవుణ్ణి చూశాడు, కానీ ఆయన శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం గలవాడు. ఎవరు? మన దేవుడు శతకోటి సూర్యకాంతుల కంటే అత్యధిక ప్రభావం కలిగిన వాడు. ఆయనను ఎవడైనా చూడగలడా? ఈ మట్టి ఘటానికి అంత మహిమ ఉందా? ఎస్, అంత మహిమ లేదు. అయితే సహోదరి సహోదరుడా, మోషే దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుని నమూనాను చూశాడు. ఎంత భాగ్యమో కదా! దేవుని నమూనాను చూసేంత భాగ్యాన్ని మోషే పొందుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే సహోదరి సహోదరుడా, దేవుడు తన మహిమను కూడా తగ్గించుకొని ఈ మట్టి ఘటానికి కనిపించే అంత దర్శనాన్ని ఇస్తాడు. మట్టి ఘటం ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూడలేదు, అయితే ఆ మహిమనంతటిని కూడా తగ్గించుకొని ఆయన దర్శనాన్ని నీకు ఇస్తాడు. అందుకే ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకటం కొరకు ప్రయాసపడాలి. పరలోకాన్ని ఎలా చూస్తాం? ఈ మట్టి శరీరంతో మనం పరలోకాన్ని చూడగలుగుతామా? ఆ పరలోక మహిమను మనం పొందుకోగలుగుతామా? ఈ మట్టి శరీరంతో ఈ మట్టి ఘటం ఆ పరలోక దర్శనాన్ని చూడలేదు, ఆ పరలోక మహిమను కూడా పొందుకోలేదు. సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే చూస్తుండగానే ఆయనలా మారిపోతావు. మట్టి శరీరము మహిమా శరీరముగా మారి పరలోకములోకి ఆయనలా మారిపోయి ఆయన మధ్యాకాశంలోకి వచ్చు దినమున పైకి ఎగిరి 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 ఆయన చేరుకుంటాం. యేషయా ఏమన్నాడు? పక్షిరాజు వలె మీరు పైకి 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 ఎగురుతారు. పరిశుద్ధులు మాత్రమే ఎగురుతారు, పరిపూర్ణులు మాత్రమే ఎగురుతారు. క్రీస్తు సారూప్యత కలిగిన వారు మాత్రమే పక్షిరాజు వలె పైకి 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 రెక్కలు ధరించుకొని ఎగురుతారు. ఆ ప్రభువును మధ్యాకాశంలో కలుసుకుంటారు. అందరికి సాధ్యమా? పక్షిరాజు వలె పైకి పైకి ఎగిరే ఆ క్రియాశక్తి నీలో కలగాలంటే సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన కృపాసనం వద్దకు నువ్వు చేరాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన ముఖదర్శనము చేసుకోవాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. పరలోకములో నీకు ప్రవేశం కావాలంటే ఇహలోకములో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికాడు కాబట్టే యోసేపుని పరిశుద్ధుడు అన్నారు. యవ్వన కాలంలో పాపాన్ని వదిలిపెట్టాడు, పరిశుద్ధుడయ్యాడు. యెషయా వలె మన దేవుడి దగ్గరికి రావాలి. ఏమనంటే, అయ్యా మేము అపవిత్రమైన పెదవులు గలవారం ప్రభువా, మాలో పరిశుద్ధతను కలిగించండి అంటే
ఆయన క్రియాశక్తి అగ్నివలే వచ్చి నీ పెదవులను కాల్చివేస్తుంది. క్రియాశక్తి కొరకు నువ్వు పోరాడు. ప్రభువా, నేను జయించాలి. ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకోవాలి. ఈ లోకంలో ఉన్న అపవిత్రతను అసహించుకోవాలి. మరి పాపం అంటే ఏంటి? అపవిత్రత అంటే ఏంటి? నీ కన్ను నిన్ను దేని కొరకైతే అభ్యంతరపరుస్తుందో అది పాపం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ పాదములు దేని వైపుగా పరుగులు తీస్తున్నాయో అది పాపం. నీ సహోదరునికి అభ్యంతరపరిచేది ఏదైతే నువ్వు తింటున్నావో అది పాపం. ఆ పాపాన్ని జయించగలిగితే పరిశుద్ధుల పట్టణంలో బంగారు వీధుల్లో నివసించే ఆ పరలోక పట్టణంలో ప్రవేశాన్ని పొందుకుంటాం. అందుకే సహోదరుడా, ఒక గొప్ప తీర్మానం తీసుకో. మా ప్రభువా, మా దేవా, ఎత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మా బిడ్డలందరినీ ప్రభువా కార్యసిద్ధిని కలుగుజేయు దేవుని యొక్క క్రియాశక్తితో నింపండి, బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి. రక్షణలో ఉండి కూడా త్రోవ తప్పిన వారిని ఆయన తిరిగి పునరుద్ధరించమని వేడుకొని ప్రార్థిస్తూ, కుడి వచ్చిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.